హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. అయితే మనమైతే ప్రజెంట్ హంపీకి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఎందుకు బ్రో 4 కిలోమీటర్స్ దూరం అంటే, మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నా ట్రైపాడ్ లెగ్స్ అనేవి ఇరిగిపోయినాయి. అంటే ఎన్నిసార్లు ఓపెన్ చేసినా నాకే లెక్క కూడా తెలియదు, అన్నిసార్లు ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం. అయితే ఏం చేసిన అంటే ఇక్కడికి ఆర్డర్ పెట్టిన హంపీకి, ఈ లొకేషన్కి. ఈ రోజు వస్తున్నది, నాకు తెలిసి మధ్యాహ్నం కల్లా ప్రొడక్ట్ వచ్చేస్తుంది. రాగానే ప్రొడక్ట్ తీసుకొని హంపీకి వెళ్ళి హంపీ ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పటి నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. వ్లాగ్స్ మాత్రం చాలా మంచిగా చేద్దామని డిసైడ్ అయినా. అది ప్రజెంట్ ఎక్కడున్నా అంటే, లాస్ట్ నైట్ నేను బళ్ళారి నుంచి ముందు హంపీకి వచ్చే రూట్లో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్కి పెట్టిన ఉండే ఆర్డర్. ఆ విలేజ్ సెంటర్లో వెహికల్ ఆపిన. ఒక అతను వచ్చిండు, మన సబ్స్క్రైబర్. బ్రో, నేను నీ సబ్స్క్రైబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్. అయితే ఇక్కడ వద్దు బ్రో, మాకు గెస్ట్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదాము, మంచిగా చిల్ అవుదాం నైట్ అని అన్నాడు. నాకు ఎందుకో కొంచెం తేడా కొట్టిన ఉండే, వెళ్ళొచ్చా వెళ్ళరాదా, సేఫేనా కాదా అనిపించింది. తర్వాత నన్ను తీసుకెళ్ళి మంచిగా ఫుడ్ పెట్టి కొంచెం వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫాదర్కి అట్లా పరిచయం చేసి, అప్పుడు కొంచెం నాకు ట్రస్ట్ అనేది వచ్చింది. చలో బ్రో వెళ్దామని చెప్పి వచ్చినుండే. ప్రజెంట్ అక్కడనే ఉన్నాను ఫామ్ హౌస్ లో. ప్లేస్ మాత్రం ఏక్ షేక్ అనమాట. ఫామ్ హౌస్ ఇన్ ద సెన్స్ ఫామ్ హౌస్ కాదు కానీ ఇది ఒక స్టే అనమాట. ఇప్పుడు నార్మల్ గా మనం ఎక్కడైనా అట్రాక్షన్స్ కి వెళ్ళినప్పుడు హోటల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ అన్నమాట. చూపిస్తా ప్లేస్. క్రేజీ అంటే క్రేజీ ఉంది ప్లేస్. చలో మరి చూపిస్తా. అయితే ఆ విలేజ్ నేమ్ వచ్చేసి కడికమూరా విలేజ్. విలేజ్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వీళ్ళ స్టే అవుతుంది. స్టే పేరు వచ్చేసి లోటస్ రియా స్టే. చలో చూపిస్తా. ఇదే వెనక చూసుకోవచ్చు, మొత్తం గ్రీనరీ, కొబ్బరి తోటలు ఉన్నాయి. చలో ఇక్కడ నుంచి స్టార్ట్. ఇది ఎంట్రన్స్, వాళ్ళ ఎంట్రన్స్. ఇదేంటంటే 2 హోమ్ స్టేస్ గా డివైడ్ అయినాయి. ఇటు సైడ్ వాళ్ళ బ్రదర్ది, ఇటు సైడ్ 2 బ్రదర్స్. ఇటు సైడ్ ఒక బ్రదర్ది, ఇటు సైడ్ ఒక బ్రదర్ది. ఈ పార్ట్ నుంచి ఇటు ఒక బ్రదర్ది, ఈ పార్ట్ నుంచి ఇటు ఒక బ్రదర్ది. మనం అయితే ఇక్కడ స్టే చేసినాం వీళ్ళ దగ్గర. మనం చూసుకోవచ్చు, బెల్లాన్ అయితే అక్కడ పార్క్ చేసిన. ప్లెంటీ ఆఫ్ ప్లేస్ అబ్బా. పార్కింగ్ అయితే డోకలేదు, ఏకదం ఉంది పార్కింగ్ స్పేస్ అయితే. మొత్తం ఒక 10-15 కార్లు పెట్టుకోవచ్చు అన్ని. అండ్ ఉయ్యాలలు కట్టిర్రు మాడి చెట్లకు, భలే ఉందనుకోండి. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి. గుళ్ళు అంటే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్గా చిన్నగా కట్టినారు. మన బాస్ హనుమంతుడు, మన ఫేవరెట్ అన్నమాట. ఇక్కడ ఒకటి, అండ్ తులసి చెట్టు కూడా ఉంది. ఇంకా అన్ని చెట్లే, గ్రీనరీ. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ స్టేకి. మనం స్టే చూపించే ముందు సరౌండింగ్ చూపిస్తా. లిటరల్ లైక్ ఇట్ ఫీల్స్ లైక్ హోమ్ అన్నమాట. ఏదో హోటల్కి వచ్చినట్టు కాకుండా మనం మన ఇంటికే వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా మన నెక్స్ట్ భగవంతుడు వచ్చేసి మన వినాయక స్వామి, మన సెకండ్ ఫేవరెట్. ఇంకెవరైనా జిమ్ బాడీ పర్సన్స్ ఉంటే వాళ్ళ కోసం జిమ్. మనకు అంత ఓపిక లేదు ఈ జిమ్ములు ఇవన్నీ మనతో కాని పని. మనం చాలా స్లిమ్ అంటే స్లిమ్. ఇంకా జిమ్ చేస్తే ఇంకా మాయమైపోతాం. సో ఫస్ట్ రూమ్ చూపిస్తా. నేను నైట్ స్టే చేసిన రూమ్ అసలు స్వర్గలోకమే అనుకోండి. డైరెక్ట్ ఇక్కడ రూట్ ఉంటుంది. ఈ రూట్ నుంచి వచ్చినాక బయట ఒక 2 చైర్లు టేబుల్ వేసి అయితే ఆరామ్సే పెట్టినారు. చలో వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుంది తెలుసా. ఆల్రెడీ నేను ఇదే రూమ్లో స్టే చేసిన అండ్ చెక్అవుట్ కూడా చేసేసిన. వెళ్తున్నా ఇప్పుడు వేరే ప్లేస్కి ఆ పార్సల్ కలెక్ట్ చేసుకోవడానికి. థింగ్ ఏంటంటే, సింగిల్ బెడ్ ఇచ్చినారు అండ్ కింగ్ సైజ్ బెడ్ ఇచ్చినారు. 4 మెంబర్స్ ఈజీగా అకామిడేట్ చేయొచ్చు. ఇక్కడ ఒకరు, నేనైతే ఒకరిని అటు ఇటు బొరుకుంటా అన్నా. చాలా రోజులు అయింది కదా బెడ్ మీద పడుకొని. ఫుల్ చిల్ అయిన ఉండే. అండ్ పైన చూడండి ఎంత బాగుందో. మనకు ఒక టీవీ, సోఫా, ఇంకా అద్దం పిచ్చున్న వాళ్ళకు మంచి పెద్ద అద్దం. హాయ్. అది ఇంకా వాష్రూమ్ చూపిస్తా. వాష్రూమ్ మాత్రం మైండ్ ఖరాబ్ అనుకోండి, అంత బాగుంది. ఎందుకంటే రెయిన్ షవర్ తెలుసా, పైనుంచి పడుతుంది. ఇట్లా కాకుండా ఫేస్ పైనుంచి, అది చూపిస్తా. చలో, మా ఇంట్లో మా చిన్న బెడ్రూమ్ అంతుంది, బాత్రూమ్, వెస్టర్న్ టాయిలెట్, ఇంకా నార్మల్ ట్యాప్స్. ఇక ఇది చూసుకోండి వేరే. అది ఈరోజు అయితే సుఖంగా స్నానం చేసిన అనుకోండి. అట్లా రెయిన్ షవర్ అంటారు దీన్ని నార్మల్గా. ఇంకేమైనా పేర్లు ఉంటే ఉండొచ్చు, నేనైతే రెయిన్ షవర్ అని పిలుస్తా. అదన్నమాట. ఇంకా మంచిగా బయట ఫేస్ వాష్ చేసుకోవడానికి. అది ఇక్కడ ఈ డిజైన్ చూడండి, యూనిక్ డిజైన్. మరి దీని అర్థమైందో అర్థమైతే లేదు. ఈజిప్ట్
ఆ డిజైన్ అన్నట్టు నాకు అర్థమైంది ఒక సైడ్. ఇంకో సైడ్ వీనికి ఏమైంది, ఆమెను పొడుస్తున్నాడు. అది ఇది బెడ్, ఏసీ కూడా ఉంది, ఫ్యాన్ కూడా ఉంది, మీ ఇష్టం. దీనికి ఇంకొక స్పెషాలిటీ ఉందన్న కదా, అదేం చెప్పాలా, చల్ల గాలిలో వాడుకోవచ్చు. ఎలా అంటే కట్టన్ ఏదైతుందో ఈ కట్టన్ తీసేసుకొని ఈ మెషిన్ పక్కకి జరుపుకొని ఈ గ్లాస్ ఏదైతుందో ఆ గ్లాస్ని తీసేయచ్చు. ఆ మామిడి చెట్ల ఆకులో నుంచి అవి ఊగినప్పుడు గాలి వస్తుంది కదా, ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది మన ఫేస్కి తగిలితే ఏమన్నా ఉంది ఆ నైట్ ఫీల్ అంటే ఫీల్ అనుకోండి. అట్లా మళ్ళీ పెట్టేసినాం. ఇంకా బయటికి రాగానే ఇంకా మన ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఫుల్ చిల్ అనుకోండి. ఇక మంచిగా టేబుల్ వేసినారు, దానికి 2 చైర్లు. ఇది ప్లేస్లో నా ఫేవరెట్ థింగ్ ఏం చెప్పాలా చూపిస్తా. ఈ రూమ్ నుంచి ఇటు సైడ్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఇంట్లోనే చెట్లు ఉంటాయి. ఓకేనా, ఉయ్యాల కూడా ఇచ్చినారు కదా. ఉయ్యాల ఇచ్చినాక ఊగకపోతే బాగోదు కదా. నా వెనకాల ఉండు కదా అతను బ్రిటిషరు, 6 months బుక్ చేసుకున్నాడు. లిటరల్లీ 6 months బుక్ చేసినాడు. ఆయనను కూడా కదిలిద్దాం, ఏదో ఒకటి మాట్లాడిపిద్దాం, చూపిస్తా. ఇంకోటి ఏంటంటే ఇటు చూసుకోండి, మొత్తం పచ్చదనమే, అక్కడ మన బెల్ల అవుతుంది. ఇంకోటి ఏంటంటే డిజైన్ ఇక్కడ ఇది చూసుకోండి, ఓనర్ వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది. అండ్ పెయింటింగ్స్, ఈ డెకరేషను, అసలు లిటరలీ హోమ్ ఫీలింగ్. అబ్బా ఏదో నేను హోటల్కి వచ్చినట్టు అనిపించలే. ఇగో లోటస్ రియా నైట్ లైట్స్ అయితే వేస్తారు, భలే ఉంటుంది. అండ్ విగ్రహం అది ఇదన్నమాట. బెస్ట్ ప్లేస్ టు స్టే అన్నమాట. లైక్ ప్రమోషన్ అని కాదు, ఎవరైనా ఈ ప్లేస్కి వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఉండండి. హంపీకి వస్తే స్టే చేయండి, ఎందుకంటే అంత పీస్ ఆఫ్ మైండ్. ఏ వెహికల్ లేదు, పొల్యూషన్ లేదు, ఏ పొల్యూషన్ లేదు, ఫుల్ చిల్ అన్నమాట అది. ఇంకా పైన కూడా రూమ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. స్టెప్ నుంచి అలా పైకి వచ్చినాక రైట్ సైడ్లోనే ఉంటుంది. ప్రజెంట్ అయితే అది ఆక్యుపైడ్ అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ గెస్ట్లు ఉన్నారంట. సో ఇదైతే చూపిస్తా. ఇంకో థింగ్ ఏంటంటే మంచిగా బయట చూడండి, టేబుల్స్, చైర్స్, ఇటు సైడ్ కొబ్బరి చెట్లు, ఫుల్ నేచరస్ ప్లేస్ అన్నమాట. చలో లోపలికి వెళ్ళిపోదాం. కింద చూపించినట్టే ఇక్కడ కూడా సేమ్ సింగిల్ బెడ్, 3 మెంబర్స్కి సరిపోయే కింగ్ సైడ్ బెడ్. అండ్ ఇక్కడ కూడా అంతే, అద్దాలు ఉన్నాయి. ఇక్కడ మెష్ లేదు, ఇగో క్లోజ్ చేసేసినారు, దోమలు వస్తాయని. ఇదన్నమాట. నాకు వాల్పేపర్ భలే నచ్చిందబ్బా. వాల్పేపర్ ఎక్కడి నుంచి తెచ్చిరో కానీ, చెప్పాను కదా, కింద నీట్గా కార్పెట్. అండ్ మనకు బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ లాగా ఇచ్చినారు, డ్రావర్స్. ఓకే, ఇంకా వాటర్ కెటిల్ కూడా ఇచ్చారు, హీట్ వాటర్ హాట్ వాటర్ తాగడానికి. యాజ్ యూజువల్ ఏసీ ఉంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మంచిగా పొద్దున్న లేవగానే ముఖం కడుక్కోవడానికి బౌల్, బాత్రూమ్. అమ్మ ఇది కూడా బెడ్రూమ్ సైజ్ అంత ఉంది, సేమ్ వెస్టర్న్ షవర్. ఓకే, ఇదన్నమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మంచిగా బయటికి ఇదన్నమాట, ఇలా ఉంటుంది వ్యూ. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కపుల్, సోలో, ఎవరైనా ఒక మంచి పీస్ఫుల్గా ఒక 4-5 days గడపాలంటే వచ్చేయండి అబ్బాయికి. లిటరల్ నేను చెప్తున్నా కదా, వచ్చేసేయండి. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కింద ఉన్న ముసలాయన ఉండు కదా, అదే ఇంగ్లాండ్ అతను 6 months బుక్ చేసిండంట. సీదా 6 months నుంచి పీస్ఫుల్గా ఒక్కడే ఉంటాడంట. అది కదా మంచిగా బ్రెయిన్కి కొంచెం రెస్ట్ చేయడం, అదన్నమాట. చలో ఇంకా మనం కిందికి వెళ్ళిపోయి కింద ఏమైనా ఉందేమో చూద్దాం. స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తా. ఉన్నాయి కదా రూమ్స్, అసలు ఫుల్ పీస్ అన్నమాట. ఇప్పుడైతే సన్ రైజ్ పాయింట్ చూపిస్తాను కదా, చూపిస్తా. రూమ్ నుంచి స్ట్రైట్గా ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఇవి ఎక్కి పైకి వెళ్ళాల. ఓకే, కొంచెం చూసుకొని ఎక్కండి, ఇక్కడ అన్నీ కొంచెం గడ్డి ఉంటుంది. ఇక్కడ వాటర్ ట్యాంక్, వాళ్ళ వాటర్ ట్యాంక్. ఇంక ఈ నుంచి అడ్వెంచర్ స్టార్ట్. అడ్వెంచర్ లవర్స్కి ఇది అడ్వెంచర్ అన్నమాట. ఇక అక్కడ నేను ఇంతకుముందు రూమ్స్ చూపించింది, ఇట్లా వెళ్ళాలి. అమ్మని అమ్మ, మొత్తం కొండలు ఎక్కినట్టే. ఇట్లా ఎక్కినాక ఈ బండరా ఎక్కితే ఇదబ్బా ప్లేస్.
అక్కడ ఒక పెద్ద కొబ్బరి తోట ఉంది, ఇంతకుముందు చూపించిన పార్కింగ్ స్పేస్, చుట్టూ కొండలు, కొబ్బరి తోటలు ఇవే. అది వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ, వాటర్ మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా, సూపర్ ఫ్రెష్. అది చలో కిందికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి సన్ రైజ్ క్యాప్చర్ చేయొచ్చు, సన్సెట్ కూడా క్యాప్చర్ చేయొచ్చు. భలే ప్లేస్ అబ్బా. కిందికి వెళ్ళిపోదాం. హాయ్ సార్. Hi. యువర్ గుడ్ నేమ్? William. My name is Ravi. Actually, I'm all over India traveler. So randomly, I'm recording this wonderful stay. So I found you doing some work. So just I want to ask you few questions. Will you answer for it? So the thing is like, how long you are going to stay here? About 6 months. Oh, you already booked 6 months stay here. Yeah, I'm a little bit friend of the family. You can call it like that. Okay. I know them long time. Okay. So you are staying alone here or anyone with you? Hello. Alone. Yeah. Okay. Like where you are from normally? Native? From the Netherlands. Netherlands. Okay. Can I know the reason why you came here? Like just for vacation or any? No, I'm 82 years old and I'm retired. Okay. And I prefer to stay in the nice climate of India Wow. with my friendly family. Okay. So how do you find this stay? Well, I should say as usual because I was so many times here, but I enjoy to go around. Like very first time when you are searching for a stay, like how do you find this stay, and how you make your mind to come here, like without seeing this place very first time? No, I knew the place. And like reference or Google very first time, how did you come to know about this location? Oh, you can see it on Google. Okay. Google Maps. So directly you find in Google Maps and you contact the owner, right? Yeah, correct. Alright. So how you feel here? Perfect. Perfect. So what about the dinner, lunch and breakfast? So how you are managing? Of course, I'm used to it. Is the owners itself provide breakfast, lunch, dinner for you? Yeah, correct. Okay. So like any suggestions for people who are watching this video, like how you want to rate this hotel, and would you like to invite them to stay here? Oh, of course. This place is so good because it's near the ruins and it's so quiet. So don't stay in Hospet, this noisy city, and then you have to go every day, the railway passing, maybe waiting 20 minutes. So here you live in the nature and there's a nice family around here. Oh, okay. Thank you, sir. Thank you very much. Nice meeting you. Yeah, nice to see you. It's a great pleasure for me. Yeah. Guys, మనం బయలుదేరే ముందు నేను ఇంకొక విషయం చెప్పాలా. నా వెహికల్ పక్కన ఒక వెహికల్ అయితే పార్క్ చేసింది. పాత ఫార్చ్యూనర్ ఎలా ఉంది తెలుసా, హల్క్, లిటరలీ హల్క్ ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా కనిపిస్తుంది. చూపిస్తా. లుక్ ఎట్ దిస్. అసలు దాని టైర్లు, ఆఫ్ రోడింగ్ టైర్లు ఒక్కొక్కటి దున్నపోతలా ఉన్నాయి, ఇంత దొడ్డుగా. యాంటీనా కావచ్చు మేబీ. లోపల కూడా ఇంటీరియర్ స్మూత్గా ఉంది, అసలు క్లీన్. ఇది చూసుకోండి. సైడ్ లుక్ కొంచెం నా కార్ అంత నా వ్యాన్ అంత హైట్ ఉంది ఇది. సార్ ఆఫ్ రోడింగ్కి అయితే ఒక రేంజ్లో ఉంటుంది, మనకు తార్ తోటి పోటీ పెట్టుకోవచ్చు. ఇదేమో ఎలుక పిల్లలు ఎక్కువ ఉంది నా బండి, దాని పక్కన. అదే ఎలుక, ఇక రెండు కంపేర్ చేస్తే మన ఎలుక పిల్లనే. కానీ చలో మరి నేనైతే బయలుదేరుతున్నా. ఇక్కడ నుంచి నార్మల్ వీడియో పెడతా, చూడండి ఎలా ఉంటుందో.